హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రియా రమేష్. వెల్కమ్ టు సినీప్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్ ఆన్. వినాయక్ దేశాయ్, అపర్ణ దేవి హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మించిన అందమైన ప్రేమ కథా చిత్రం రాధా మాధవం. ఈ మూవీకి దాసరి ఈసాకు దర్శకత్వం వహించారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ఇప్పటికే రాధా మాధవం సాంగ్, టీజర్, ట్రైలర్ ఇలా అన్ని సినిమాపై పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం మార్చి 1న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా ముందుకు వచ్చింది. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం. రైటర్ గారు ఒక 8 pages డైలాగ్ రాశారు, అది ఫుల్ నాకే ఇచ్చారు. సో ఆ డైలాగ్ చెప్పడానికి చాలా కష్టం. హీరో గారు ఏం చేశారంటే ఫుల్ తెలుగులో రీడ్ చేసి నాకు ఇచ్చారు. నేను అది ఫుల్ మలయాళంలో రాసి నేర్చుకున్నాను. నా లాంగ్వేజ్ మీకు అర్థమవుతుందా? తెలుగు ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ వినాయక్ గారు, చాలా హెల్ప్ చేశారు మీలాగా ఒక కో యాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కొంచెం ఇక్కడ వస్తా, వేదిక మీద వచ్చి మాట్లాడితే బెటర్ ఉంటుంది. నిజంగా నిన్నే పిలుస్తున్నావు. రండి. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. రాధామాధవ్ మూవీ గురించి చెప్పాలంటే ఇది ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ లో జరిగిన స్టోరీ. ఒక రాధామాధవ్ మూవీ గురించి చెప్పాలంటే మూవీలో ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ. చాలా తాజ్. సో థ్యాంక్ యూ సో మచ్ తాజ్. మ్యూజిక్ డైరెక్టర్ చైతుకోలి. వాళ్ళు బేసిక్లీ ఉండేది చెన్నై, తమిళ్ వాళ్ళు యాక్చువల్లీ. బట్ అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చి దీనికి ప్రాణం పోసారు మూవీలో. సో చైతుకోలి, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ వెంకట్ గారు, వసంత్ వెంకట్ గారు, రైటర్, డైలాగ్స్, స్టోరీ, లిరిక్స్, ఎవ్రీథింగ్. సో ఆల్ ఇన్ వన్, ఆల్రౌండర్. చాలా మంచిగా రాస్తారు, మంచిగా ఊహించుకుంటారు, ఇమాజినేషన్స్ చాలా బాగుంది. అండ్ ఈ స్టోరీ రాశారు, నన్ను యాజ్ అ హీరోగా అనుకున్నారంటే థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. ఫైట్ మాస్టర్ రాబిన్ సుబ్బు గారు. ఫైట్ మాస్టర్ ఆల్రెడీ రాబిన్ సుబ్బు గారి గురించి అందరికీ తెలుసు. మంచి ఫైట్ మాస్టర్. గూఢాచారి మూవీ, మేజర్ మూవీలో ఫైట్ ఇచ్చారు అందరికీ. సో ఏంటంటే వాళ్ళు ఫస్ట్ నా హైట్ చూసి, అరే ఇంత హైట్ ఉన్నావు ఏంట్రా నువ్వు, నేను అనుకున్నా 5'10" ఉంటావు అనుకున్నా, 6'2" ఉన్నావు ఏంట్రా అని చెప్పారు. సో రోప్స్ పెట్టుకోకుండా చాలా న్యాచురల్గా ఎలా చేయాలి అట్లా చూపించారు ఫైట్స్. చెప్తాను సింపుల్గా చెప్తాను హీరోయిన్ గురించి. సాంగ్స్, మన డాన్స్ మాస్టర్ రామ్ సత్యం మాస్టర్. ఇప్పుడు ఇది ఏంటంటే నేను బేసిక్లీ ఒక డాన్సర్ని, ఒక డాన్స్ టీచర్ని, కమ్యూనిటీస్లో డాన్స్ నేర్పిస్తూ ఉంటాను. మై హోమ్ బియంగా అపర్ణ సిరిన్ పార్క్. సో ఇప్పుడు నా సర్కిల్లో ఒక 100 పిల్లలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, వాళ్ళు నాతో డాన్స్ నేర్చుకుంటూనే ఉంటారు. సో రామ్ సత్యం మాస్టర్ ఒకరోజు ఆఫీస్కి వచ్చి ఎట్లా ఉందనేది చూసుకున్నాం. ఫస్ట్ ఫేస్ లుక్, తర్వాత యాక్టింగ్, ఈ రెండింటిని మంచిగా మేము చూసుకొని ఆమెను తీసుకోవడం జరిగింది. తర్వాత మేకా రామకృష్ణ గారు సార్ మా సినిమాలో చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. బట్ ఆ సార్ మా సినిమాలో చేయడం వల్ల మాకు చాలా ప్లస్ అయిందనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ టైము, మా ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ టైము, కొంతమంది అందరూ ఫస్ట్ టైం ఉన్నారు. వాళ్ళందరికీ టైమింగ్లో కానీ, తర్వాత సెట్కి టైమింగ్లో రావడం కానీ, తర్వాత ఇంకా చాలా విషయాల్లో కూడా మాకు సార్ చాలా హెల్ప్ చేశారు, మేకా రామకృష్ణ గారు. థ్యాంక్స్ అండి. ఇంకా టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే రాబిన్ సుబ్బు ఫైట్స్ చేశారు. అతను గూఢచారి, మేజర్ ఈ సినిమాలు. బ్యాంగ్ బ్రదర్స్ శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రల్లో హుషారు ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఓం భీమ్ బుష్ ప్రీలుక్ గ్లింప్స్ తో నవ్వులు పోయించారు. వి సెల్యులాయిడ్, సునీల్ భలుసు కలిసి ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు. యువి క్రియేషన్ సమర్పిస్తున్న ఈ మూవీ టీజర్ ను మూవీ మేకర్స్ గ్రాండ్ గా లాంచ్ చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఆస్ట్రోనాట్ స్పేస్ సూట్ లో పాల్గొనడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం. హలో శ్రీహర్ష గారు. హాయ్ శ్రీహర్ష గారు. హాయ్.
హలో అండి. హాయ్, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ అండ్ థమ్స్ అప్ ఫర్ టీజర్. బాగుంది. అయితే ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యూట్యూబ్లో ఇప్పుడు వెళ్ళి టీజర్ స్టార్ట్ చేయగానే స్కిప్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేస్తారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఆ థాట్ ఎట్లా వచ్చింది అండ్ కొంచెం చెప్తారా దాని గురించి? అది యాక్చువల్లీ మూవీలో ఒక సీన్ అండి. సో ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్లో వీళ్ళు ఉంటారు, కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. వద్దా లీక్ చేసేసి అంటే ఇప్పుడు యూట్యూబ్లో ఇప్పుడు సరే ఒకప్పుడు యూట్యూబ్లో ఏది ఓపెన్ చేసినా ఒక 5 seconds రాగానే స్కిప్ యాడ్ వచ్చేది. ఇప్పుడు 2 వచ్చాయి, ఇప్పుడు 3 వచ్చాయి. 3 కూడా కంపల్సరీ చూడాల్సి వస్తుంది. సో ఆ ఫ్రస్ట్రేషనే చూపిద్దామని ట్రై చేసాం. బ్యాంక్ బ్రోస్ చెప్పండి, బ్రో అని అడుగుతున్నారు. సో బేసిక్గా ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాలో హీరోయిన్ బాగుంటే వెళ్దాంరా అని ఒక బ్యాచ్ ఉంటుంది. సో వాళ్ళతో సంబంధం లేకుండా వీళ్ళు ముగ్గురు ఉన్నారా వెళ్ళొచ్చు అనే ఒపీనియన్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఆడియన్స్లో. ఆఫ్టర్ బ్రోచేవారు మీది మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఈ సినిమాలో ఎంత మంచి గార్జియస్గా ఉండే అమ్మాయి రోల్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, లేదంటే డామినేట్ చేస్తారు? చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఆవిడ చేత మేము డామినేట్ అయిపోదామనే పరిగెడుతూ ఉంటాం మేము సినిమా అంతా. అందుకే అది లవ్ స్టోరీ ఇందాక చెప్పాడు కదా సార్. ఓకే, బూమ్ అదే ఓం భీమ్ బుష్ అనే ఒక టైటిల్ ఉంది కదా. ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పుడు వాళ్ళ లైఫ్లో ఏదో ఒక విషయంలో ఈ మ్యాజిక్ జరిగితే బాగుంటుందిరా అనిపిస్తుంది. అవును సార్. సో ఈ టైటిల్తో ఈ సినిమాలో ఏదైనా మ్యాజిక్ జరుగుద్దా? మ్యాజిక్ జరిగింది సార్. ఆయన లైఫ్లో జరిగిన ట్రాజిక్స్ అన్ని ఈ సినిమాలో మ్యాజిక్ సార్. ఓకే. అండ్ హర్ష గారు సార్ చెప్పండి. మీరు హుషార్ సినిమా అండ్ రౌడీ బాయ్స్ 2 సినిమాలు చాలా యూనిక్గా యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ లా తీశారు. సో ఈ సినిమాని మేము ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్ళొచ్చు. మీకు ఆ 2 యూనిక్ అనిపిస్తే ఇది యూనికెస్ట్. ఓకే, చాలా మంది హుషార్ మూవీ ఫ్యాన్స్ అడుగుతున్నారు. సో హుషార్ సీక్వెల్ ఏమైనా రాబోతుందా? అది రాహుల్ డేట్స్ ఇస్తే చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. రామకృష్ణ గారు, ప్రియదర్శి గారు. నా పేరు ఎవరో అరగంట తర్వాత నా పేరు పలికారు. ఒక నిమిషం మాట్లాడుతుంది. చెప్పండి, ఎవరండి? అమ్మా చెప్పండి. కాదు, రామకృష్ణ గారు అని అన్నారు. ఆవిడ అన్నారండి. ఆవిడని అడగండి, ఏమండి మీరు అన్నారా లేదా? అన్నారు కదా. చూడండి, ఇక్కడ స్టేజ్ మీద కూడా డామినేషన్ అండి. ఎక్కడన్నా కనీసం 1-2 క్వశ్చన్ అన్న చెప్పండి. సో అంటే డైరెక్టర్ మీకు స్టోరీ చెప్పిన తర్వాత అవునండి ఇందులో లాజిక్ లేదు అనిపించింది, మీరు మళ్ళీ శ్రీ విష్ణుని అడగడం జరిగింది అన్నారు. ఎందుకు అనిపించింది? లాజిక్ లేని స్టోరీని ఎలా యాక్సెప్ట్ చేశారు? ఫస్ట్ ఆయన కథ చెప్పిన తర్వాత మేము హోటల్లో కూర్చొని లంచ్ చేస్తున్నాం అండి. సో కథ చెప్పిన తర్వాత నేను ఫస్ట్ రెస్పాన్స్ ఏంటంటే బిల్లు కడతావా లేదా అని అడిగాను ఫస్ట్ వాడిని. ఇప్పుడు ఈ సమాధానం లాజిక్ లేదు కదండి. లేదు కదా, సినిమా కూడా అలాగే ఉంటుందండి. సో శ్రీ విష్ణు గారు, హలో అండి. సో మీవన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కలిసి చూసే మూవీస్ ఉంటాయి. బట్ ఇదేదో లైన్ తప్పుతున్నట్లు అనిపిస్తుంది. లేదండి, యాక్చువల్లీ ఇది ఫ్యామిలీ కూడా 100% ఎంజాయ్ చేస్తారు. లైన్ తప్పటం అనేది అయితే ఖచ్చితంగా ఉండదు. యూత్కి అయితే మాత్రం ఈ ఫిలిం ఫస్ట్ ప్రిఫరెన్స్ యూత్ అన్నట్టే అనుకున్నాం. ఈ కథకి ఎక్కువ ఎంజాయ్ చేసేది యూత్ ఆడియన్సే డెఫినెట్గా ఈ కథ అని అనుకున్నాం. డెఫినెట్గా ఫ్యామిలీస్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్ కూడా ఒకప్పుడు యూతే సరదాగా గుర్తు చేసినట్టు ఉంటుంది. పెద్ద ఫ్యామిలీస్ అంటే మీరు సెపరేట్ చేసేసి ఎక్కడో ఉంటారన్నట్టు కాదు, మన చుట్టే ఉంటారండి వాళ్ళు. కొంచెం పాపం వాళ్ళు కూడా అప్పుడప్పుడు యూత్ సినిమాలు నెమ్మదిగా చూపిస్తే అలా 2 గంటలు పాత రోజులకి వెళ్ళి యూత్లా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకుంటారు. అవును. సో మీరు మీమ్స్కి అయితే సెపరేట్గా చాలా రోజుల తర్వాత ఒక పెద్ద కంటెంట్ దొరుకుతుంది అన్నారు. ఎందుకు? అందులో ఏముంది అసలు? అంటే లైనర్స్ బాగా పడినాయండి. 1 లైనర్స్ క్లోజింగ్లన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా పడినాయి అండ్ వెరైటీగా ఉన్నాయి. ఈ బేసిక్గా ఇటువంటి ఇప్పుడు మీమ్స్ అని మీరు ఇప్పుడు మీమ్స్ అని అంటున్నారు. ఒక 5-6 సంవత్సరాల క్రితం అట్లా మీమ్స్ అంటారు, మెమ్స్ అంటారు కూడా తెలియదు, చాలామందికి తెలియదు. సో ఇప్పుడు దానికి ఒక వర్డ్ పెట్టాం కాబట్టి మేము అది చెప్పగలిగాం అనమాట. మీమర్స్కి అయితే మాత్రం పండగే. సో లాస్ట్ మూవీ చూస్తే కనుక సామాజిక వర్గంతో సైలెంట్గా వచ్చి చాలా పెద్ద హిట్ కొట్టారు. సో ఈ మూవీ మీద మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఎందుకంటే ఇది కామెడీ ఒక సెపరేట్ ట్రాక్లో వస్తుంది. కామెడీ అయితే ఇప్పుడు నేను పెట్టేది ఈ సినిమా మీద అయితే మనం మీరు పెట్టిన డబ్బుకి ఖచ్చితంగా ఒక 10-15 రెట్లు ఎంజాయ్ చేస్తారు. అంటే అంత సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. నవ్వించడం కంటే గొప్పది ఏమీ ఉండదు, కానీ నవ్వించడమే కష్టం. అది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మనకు వచ్చే వరకు తెలియదు. బట్ మేము చూసుకుంటున్నాం, డబ్బింగ్ చెప్తున్నాం, అంత ఆల్మోస్ట్ అయిపోయింది ఫిలిం అంతా కూడా. వెరీ హ్యాపీ. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వే వస్తుంది, ఎన్నిసార్లు చూసినా నవ్వు వస్తుంది. సో డెఫినెట్గా ఆడియన్స్
గాయత్రి గుప్తా, గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్, జబర్దస్త్ అప్పారావు, ఈశ్వర్ బాబు ధూళిపూడి నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ భవానీ వార్డ్. అవి క్రియేషన్స్, విభు ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీని కళ్యాణ్ చక్రవర్తి, చంద్రకాంత్ సోలంకి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి జీడి నరసింహ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ ను ఇటీవల నిర్వహించారు. You have nailed it, like the way you are doing horror scenes. చాలా భయం వేసింది నాకు. అంటే ఒక న్యాచురల్ గా అంత హారిఫిక్ ఎక్స్ప్రెషన్స్ రావడం అనేది ఇట్స్ గ్రేట్ స్కిల్ అని చెప్పాలి. ఐ సీ అ లాట్ ఆఫ్ ఫ్యూచర్ ఫర్ యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. April 24th రిలీజింగ్. మా సినిమా 2024 ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూడండి. అండ్ ఇలా టాలెంట్ ఎంకరేజ్ చేయండి. మోర్ సినిమాలు రావాలి. ఇంకా హారర్ ఎక్కువ పరిచయం చేయాలి తెలుగు ఇండస్ట్రీకి అని నేను కోరుకుంటున్నా. మంచిగా చూపించారు. ఇందులో చాలా సెంటిమెంట్ ఉంటుందండి, చాలా ట్విస్ట్లు ఉంటాయి. హర్రర్ సినిమాలు మీరు చాలా చూసుంటారు, కానీ నేను ఇందాక చూశానండి. ఇటువంటి సినిమా నేను ఎప్పుడు చూడలేదు. అంత అలాంటిదండి సినిమా. చాలా 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 బాగుంటుందండి సినిమా. ఒక్కసారి చూసిన ఫ్యామిలీతో మళ్ళీ ఇంకొకసారి చూస్తారండి. అటువంటి సినిమా ఇది. మంచి కంటెంట్ ఉన్న సినిమా. అలాగే మా మిస్సెస్ కూడా ఈ సినిమాలో చాలా మంచి రోల్ చేసింది. అమ్మాయిని చూసి అవక్కైపోతారు అందరూ కూడా. అటువంటి రోల్ చేసిందండి. అటువంటి రోల్ డైరెక్ట్గా ఇచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకున్నామండి. మీరు ఈ మధ్యకాలంలో ఊరి పేరు బైరకోని చూసే ఉంటారు. అందులో ఒక క్యారెక్టర్ చేశానండి, అదిరిపోయిన దుర్గారావు ఉన్నారు. దానికి మించి ఉంటుందండి ఇందులో నా క్యారెక్టర్. అదిరిపోతుంది. ఖచ్చితంగా ఈ సినిమా చూడండి, చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు అందరూ చూడవచ్చిన సినిమా. మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా అండి. అందులో హీరో గారిని ఆ సాట్లో చేసి నేను జరుపుకున్నాను. ఇప్పుడు బాగా ఉన్నారు కదండి. అప్పుడు ఈయన గారిని మన విలన్ గారిని కూడా చూసి అలాగా అటువంటి సన్నివేశాలు సినిమాలో ఉన్నాయండి. అందరూ కూడా తప్పకుండా ఈ సినిమా చూడండి, ఈ సినిమాకి సపోర్ట్ చేయండి. మాలాంటి చిన్న చిన్న కళాకారులు కూడా సపోర్ట్ చేస్తే దీన్ని బట్టి మాకు ఇంకొక అవకాశం వద్దండి. మీరందరూ కూడా ఈ సినిమాని నిజంగా డైరెక్టర్ గారి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. అందరూ చాలా మంచిగా తీశారండి. అందరూ కూడా ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు. యూనిట్ అంతా కూడా చాలా బాగా చేశారండి. మీరు అందరూ తప్పకుండా చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేస్తే. ఈ సినిమా చూసి ప్రొడ్యూసర్ గారికి డబ్బులు అయితే ఇంకొక సినిమాలో కూడా మమ్మల్ని పెట్టుకుంటారని ఆశిస్తూ మీ అందరూ. ఈ మూవీ భవానీ వార్డ్ హర్రర్ మూవీ ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి ఫుల్ మీల్స్ అని చెప్తాను. అండ్ ఈ మూవీలో చేసిన హీరోయిన్స్కి అండ్ ఈ క్యారెక్టర్ ఇచ్చిన నేను ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. సో సార్ నాకు డైరెక్టర్ గారు ఒక చిన్న అవకాశం ఇచ్చారన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఒకటే చెప్తానండి, ప్రతి మూవీ వెనకాల చాలా కష్టం ఉంటుంది, అది మీ అందరికీ తెలుసు. ఈ మూవీ జనాల్లోకి రీచ్ అవ్వాలంటే ముందుగా మీడియా మిత్రులు అందరికీ సపోర్ట్ కావాలి. సో ఇది చాలా వరకు కూడా డైరెక్టర్ గారు చేసే అంటే నేను చేసిన చిన్నదైనా వన్ డే ఆయన టెన్షన్ అట్లా ఎలా వస్తుంది మూవీ ఎలా వస్తుంది చాలా అంటే చాలా కష్టపడి చేశారు. అండ్ నాకు ఆర్టిస్ట్ అండ్ విలన్ గారితో నా కాంబినేషన్ ఉంటుంది. చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది షూటింగ్. ఇది మూవీ సక్సెస్ చేయాలని అండ్ మా కష్టం చూసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్స్ అండ్ ఈ మూవీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్ అండ్ ఈ మూవీని ఇక్కడ వరకు ఫినిష్ చేసి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారికి. వెన్నెల కిషోర్ హీరోగా నటిస్తున్న సినిమా చారి 111. టీజీ కీర్తి కుమార్ దర్శకులు, సుమంత్ హీరోగా మళ్లీ మొదలైంది వంటి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ తీసిన తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోని నిర్మిస్తున్నారు. ఇందులో సంయుక్త విశ్వనాథన్ కథానాయిక, మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మార్చి 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ స్పెషల్ చాట్ ను రిలీజ్ చేశారు. But we all fans feel that. అదే సార్, అదే చెప్పండి అంతే. నేను So correct, guess is correct. ఎగ్జాక్ట్ ఫస్ట్ రిఫ్లెక్స్ రియాక్షన్ అంటే ఎందుకు అని. కరెక్ట్. అంటే నాకు బేసిక్ ఏంటంటే నాకు చాలా వేడిగా ఉంటుంది ఆన్సర్ చేస్తే. బట్ నాకు చాలా ఇష్టమైంది ఏంటంటే హీరో ఫ్రెండ్ రోల్. ఒక రకంగా నేను పుట్టిందే హీరో ఫ్రెండ్ రోల్ కూడా అనిపిస్తుంది నాకు. సార్ అలాంటిది మంచి ఒక ఫుల్ లెంత్ ఫ్రెండ్ రాయొచ్చు కదా, ఒక రెగ్యులర్గా హీరోకి సర్కాస్టిక్ రిమార్క్స్ ఇస్తూ. ఈ ఐడియా చెప్పగానే సార్ వచ్చి, సార్ మీరు ప్రశాంతంగా ఉన్నారు, నేను ప్రశాంతంగా ఉన్నాను, ఎందుకు సార్ ఇవన్నీ
సో బేసికలీ అదే అనుకున్నాను. ఎందుకు సార్ అంటే తర్వాత చెప్పాను అనమాట. యాక్చువల్లీ ఈ మూవీలో హీరో డేట్స్ దొరకకపోతే హీరో ఫ్రెండ్ ఒకవేళ ఏజెంట్ అయితే ఎలా ఉంటుంది అనేది క్యారెక్టర్ అని చెప్పి సార్ ఓన్లీ కిషోర్ సార్ మాత్రమే క్యారెక్టర్ చేయగలుగుతారు. బట్ క్యారెక్టరేషన్ అదే కదా సార్. క్యారెక్టరేషన్ ఈజ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ లాంటి దొరకకపోతే మరి ఇప్పుడు ఎవరు ఉన్నారు అంటే బెల్లెక్చర్ ఒక్కరే ఉన్నారు సార్ అంటే తెచ్చేవాడిని అన్నట్టు ఆ టైప్ కదా. అదే సెటప్ ఆ టైప్ సార్. బట్ ఆ యూనివర్స్ లో కామెడీ ఉంటుంది. అక్కడ నన్ను గెలిచేస్తారు అన్నమాట. సో అందుకని సో అది నాకు తెలిసి నేను ఇంకా అంత క్వాలిఫైడ్ కాదండి. ఒకళ్ళకి అడ్వైస్ ఇచ్చేంత రేంజ్ కాదు. సో లేదండి, ఎప్పుడు నేను ఓన్లీ నాది నేను గ్యాప్లో నెట్ఫ్లిక్స్ చూసుకుంటూ అంతే. బట్ కిషోర్ సార్ ఏంటంటే హీరోయిన్ కి హీ హెల్ప్ ద లాట్ ఇన్ తెలుగు డైలాగ్స్ అండి. తెలుగు అంటే నా జీవితం అంతా హీరోయిన్లకి తెలుగు హెల్ప్ చేయడంతో జరిగిపోయింది అనుకోండి. ఆ విషయం మీద కన్ఫర్మ్, ఎందుకంటే యూజువల్గా చాలా మంది తెలుగు రాదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. సో నెక్స్ట్ షార్ట్కి మేము ప్రిపేర్ అవుతుంటే సంయుక్తకి కిషోర్ సార్ వచ్చి హెల్ప్ చేసేవారు తెలుగులో. ప్రొనౌన్సియేషన్ బాగున్నారా? అదొకటే. I also learned what is that? నీకు నిద్ర వస్తుంది. నీకు నిద్ర వస్తుంది, నాకు నిద్ర వస్తుంది, నాకు నిద్ర వస్తుంది అంటే యూజువల్గా అదే చెప్పి ఎప్పుడు వెళ్ళిపోదామని అనుకుంటది కదా ప్యాకప్ తర్వాత. సో I just know my first Telugu lines actually you only taught me. ఓకే. లొకేషన్ అంటే అదే వియట్నాం, గ్రీస్, లిస్బాన్ అండ్ ఫిలిప్పీన్స్ వెళ్ళాము, అజర్బైజాన్ వెళ్ళాము, బజరంగి బైజాన్ వెళ్ళాము. అలాంటిది కాకుండా అది స్క్రిప్ట్ లో వెళ్ళాము. తర్వాత ఎగ్జిక్యూషన్ లో షూట్ చేసింది కూడా ఎగ్జాటిక్ అండి. చిల్కూర్, మణికొండ, మాదాపూర్ ఇలాంటి లొకేషన్ లో షూట్ చేస్తాము. చిత్రపురి కాలనీ మొత్తం కొన్ని కాలనీస్ పేరు చెప్పలేమండి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాళ్ళ దగ్గర షూట్ చేసామని, పర్మిషన్ తీసుకోండి. సో మొత్తం షూట్ అంతా హైదరాబాద్. I think my first reaction was, oh, not bad. So much confidence he has in me. That was my first reaction because it was lying and I never gave the narrative. I sent the bound script actually. Yeah, that's a good point. First మరి ఎందుకు అబద్ధాలు చెప్తున్నాను? No, I just wanted to answer the question. చెప్పు. So when I spoke to Kirti garu, he said, listen, I will send you the script, you read it and you tell me. I can't narrate and all of that. It's fully action sequences. So I read it, I really liked it, but when I came for the look test, you told me I need it like this, I need it like this. Yeah, this it was a 2-minute narration. Yeah, it's a 2-minute narration. I actually asked more questions. He just said, go stand there, hold the gun, shoot and all that. I said, నందమూరి బాలకృష్ణ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో సమరసింహారెడ్డి సినిమా ఒకటి. శ్రీ మాతా క్రియేషన్స్ బ్యానర్ పై కె రఘురామరెడ్డి, జి రవికాంత్ రెడ్డి సంయుక్తంగా సమరసింహారెడ్డి చిత్రాన్ని ఘనంగా రీరిలీజ్ చేస్తున్నారు. ఇక 2 తెలుగు రాష్ట్రాలను ఉర్రూతలూగించిన ఈ చిత్రం మార్చి 2న మళ్లీ థియేటర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. బి గోపాల్ దర్శకత్వంలో ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఆ తర్వాత ఫ్యాక్షన్ సినిమాలకు శ్రీకారం చుట్టింది. 1999లో సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపింది. ఈ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను ఆయన అభిమానులు 4Kలో విడుదల చేస్తున్నారు. ఈ మేరకు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి అభిమానులతో పాటు నందమూరి చైతన్య కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్న మీడియా ప్రతినిధులందరికీ మరియు మా బాబాయ్ నట సినిమా నందమూరి బాలకృష్ణ యువసేన ఫ్యాన్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. తుమ్మల చందు గారు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. మార్చి 2న పుట్టి నైజాంలో దాదాపు 100 థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. మళ్ళీ ఆంధ్ర, కర్ణాటక 50 స్క్రీన్స్. 50 అబ్బా సెన్సేషన్. మహారాష్ట్ర, సోలాపూర్, ఇలా ఎన్ని స్టేట్స్ అయితే అన్ని స్టేట్స్లో సాధ్యమైనంత వరకు బాగా రిలీజ్ చేస్తున్నారు. ఇది ఒక పెద్ద రికార్డు. రిలీజ్లో ఇన్ని థియేటర్స్ రిలీజ్ చేయడం అనేది ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదు. నైజాం ఏరియాలోనే 100 థియేటర్ అంటే ఒకసారి ఆలోచించండి ఎంత హిస్టరీ ఇది. అప్పుడు 1999లో సంక్రాంతిలో ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగింది. సంక్రాంతి అంటే బాలకృష్ణనే, ఎందుకంటే ఇంతకుముందు ముద్దుల మావయ్య కానీ దానితో పెద్దనే సినిమా కానీ ఇవన్నీ సంక్రాంతిలో రిలీజ్ అయ్యి చాలా రికార్డ్స్ క్రియేట్ చేసినాయి.
తర్వాత సమ్మసింహారెడ్డి వచ్చి ఆ రికార్డ్స్ అన్ని బదులు కొట్టి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. సీమాకి సింహం ఎవరు ఉన్నారంటే అది నందమూరి బాలకృష్ణనే. రాయలసీమ సినిమా చేయాలంటే, ఫ్యాషన్ సినిమా చేయాలంటే అది బాబాయ్ తప్ప ఇంకా ఎవరికి సాధ్యం కాదు. అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. ఆ ఎమోషన్ కానివ్వండి, ఆ డైలాగులు కానివ్వండి, మీ ఇంటికి వచ్చా మీ నటింటికి వచ్చా డైలాగులు కానివ్వండి, చాలా ఇంటెన్స్గా చాలా ఎమోషన్గా ఇన్వాల్వ్ అయ్యి అద్భుతంగా పండించారు. అది ఏ హీరోకి సాధ్యం కాదు. అది ఓన్లీ ఎన్బికేనే, ఆయన వల్లే సాధ్యం అవుతుంది. ఈవెన్ మీరు డ్యాన్స్ ఇవ్వండి, కొత్త డ్యాన్స్ క్రియేట్ చేశారు అప్పుడు. అదే మన అందల ఆడబొమ్మ, ఇంకోటి రాబోయే ముద్దల మామయ్య, నందమూరి నాయక, అద్భుతమైన సాంగ్స్. అప్పుడు మనీష్ శర్మ గారు చాలా ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. అప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేశారు. అప్పుడు అందరు హీరోస్ అందరూ ఇప్పుడు మనీష్ శర్మ వెనక పట్టడం జరిగింది. మాక్ మ్యూజిక్ ఇవ్వండి, మాక్ మ్యూజిక్ ఇవ్వండి, ప్రొడ్యూసర్ కానివ్వండి, ఇంకా చిన్న చిన్న బడ్జెట్ ప్రొడ్యూసర్ కానివ్వండి, ఇలా మొత్తం ఇండస్ట్రీ అంతా మనీష్ శర్మని తెలుసుకున్నారు అని పేరుని. అలానే మనం బాబాయ్ గురించి చెప్పాలంటే అప్పుడు బాగా హెవీ సబ్జెక్టు, బాగా హెవీ డైలాగ్స్ ఉన్న సబ్జెక్ట్, హెవీ ఎమోషన్ చేయాలంటే అది సమ్మరితో స్టార్ట్ అయింది. తర్వాత ఆ ట్రెండ్ని ఇంకా ప్రతి హీరో ఎస్ నేను ఒక సింహంలాగా నేను పేరు తెచ్చుకోవాలని చెప్పి చాలా ట్రై చేశారు. ఎన్నో రకాల సినిమాలు చేశారు, కానీ అది కుదరలేదు. కానీ ఆ సినిమా కూడా మంచి హిట్ అయినాయి. అది ఒక ట్రెండ్ సెట్గా నిలబడింది ఆ సినిమా సమ్మసింహారెడ్డి. ఆయన ఆ సినిమా మన డైరెక్టర్ గురించి చెప్పాలంటే బి గోపాల్ గారు చాలా జాగ్రత్తగా అద్భుతంగా రావాలి, తెర ముందు స్క్రీన్ ముందు ఫ్యాన్స్కి చాలా కనువిన్నుగా ఉండాలని చెప్పి చాలా జాగ్రత్త పడి చిత్రీకరించడం జరిగింది. ఆయనకి నిజంగా మా నందమూరి ఫ్యామిలీ నుంచి ఆయనకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అంటే చక్కటి సినిమా అందించారు మా నందమూరి ఫ్యాన్స్కి. వాళ్ళని తల్ల ఎత్తుకుని తిరిగేటట్టు చేశారు బి గోపాల్ గారు. గోపాల్ గారు ఈ వేదిక నుంచి మీకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అని అప్పుడు సమ్మసింహారెడ్డి కదండి లారీ డ్రైవర్, దాంతో నరసింహనాయుడు, మన అంత లారీ డ్రైవర్ రౌడీ ఇన్స్పెక్టర్, దాని తర్వాత సమ్మసింహారెడ్డితో నరసింహనాయుడు, ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు ఇచ్చారు. కానీ సమ్మసింహారెడ్డి ఆయనకి ఒక మైలురాయిగా నిలిచిపోతుంది, స్పెషల్గా నిలిచిపోతుంది. ఎందుకంటే ఇట్స్ ఫస్ట్ ఫ్యాక్షన్ మూవీ ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చూసుకుంటే. అని అందులో డైలాగ్స్ కూడా చాలా జాగ్రత్త పడారు. మరి ఎక్కువగా హెవీగా ఉండకూడదని చెప్పి చాలా చక్కగా డైలాగ్స్ రావడం జరిగింది. ఇప్పుడు మీ ఊరికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ చాలా ఇంటెన్స్ ఉండాలి, చాలా ఎమోషన్తో చెప్పే విధంగా ఉండాలి. ఆ డైలాగ్స్ రైట్ కూడా ఆ విధంగానే ఉండాలి. దానికి బి గోపాల్ గారు, ఆ రైటర్స్ అప్పుడు పచ్చూరు బ్రదర్స్ గారు వీళ్ళందరూ చాలా జాగ్రత్త పడి చాలా చక్కగా చేసుకోవడం జరిగింది. మీరు చూసుకుంటే లారీ డ్రైవర్లో డైలాగ్ ఉంది, గుడివార రైడు, నా పేరు గుడివార రైడు అని విలన్ అంటాడు. నా పేరు గుడివార రైడు, నోరు తిరగక వాళ్ళు నన్ను గుడివార రౌడీ అంటున్నారు అని ఒక డైలాగ్ ఉంది. అది అద్భుతంగా, ఎంత అద్భుతంగా వచ్చిందంటే ఈరోజు నిజంగా గుడివాడలో. ఇవన్నీ ఈనాటి సినీప్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీప్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. Cinema, 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 cinema.